హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆల్రెడీ తమ్లైన్లో చూశారు కదా, న్యాచురల్గా తయారు చేసిన హెన్నా ఇండిగోని అప్లై చేసి తెల్ల జుట్టు ఎలా నల్లగా మారిపోయిందో చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈ విషయం గురించి నేను ఆల్రెడీ వీడియో చేశానండి, ఒక 3 months బ్యాక్. పద్మావతి గారని ఒక మహిళా రైతు న్యాచురల్గా హెన్నా ఇండిగో ప్రిపేర్ చేస్తున్నారు, అలాగే ఆయిల్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. నేనైతే ఒక 4 months నుంచి ఇవే ప్రొడక్ట్స్ వాడుతున్నాను. ఆయిల్ అయితే ఒక 4 months బ్యాక్ ట్రై చేశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు కానీ మా పాపకు కానీ ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ప్రతిదీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అయితే ఈ మధ్య పద్మావతి గారు సున్నిపిండి కూడా తయారు చేస్తున్నారు. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను, వాళ్ళు త్వరలో సున్నిపిండి కూడా లాంచ్ చేయబోతున్నారు అని. అలాగే సున్నిపిండి కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడైతే మనం వీళ్ళ దగ్గర ఇండిగో ఆర్డర్ చేసుకుంటే ఇండిగో ప్యాకెట్తో పాటు సీడ్స్ కూడా పంపిస్తారు. మా పాపకి 9 years అండి, కాకపోతే లెగ్స్కి హ్యాండ్స్కి అన్వాంటెడ్ హెయిర్ బాగా ఉంది. సో సున్నిపిండి వాడితే తగ్గుతుంది అని చెప్పారు, అందుకే సున్నిపిండి తెప్పించాను. అయితే బయట మార్కెట్లో దొరికే సున్నిపిండిలు వాడచ్చో వాడకూడదు అనేసి ఇన్ని రోజులు వాడలేదు. కానీ పద్మావతి గారు సున్నిపిండి తయారు చేస్తున్నారని తెలియగానే వెంటనే ఆర్డర్ చేశాను. 2 packets తెప్పించాను మొదటైతే. ఇది ఎలా ఉందో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సున్నిపిండి యూజ్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, అంటే ర్యాషెస్ వస్తాయి, గరుకులుగా ఉంటుంది కాబట్టి గుచ్చుకుంటుందని ఇబ్బంది పడతారనేసి మనం యూజ్ చేయడానికి భయపడుతూ ఉంటాము. కానీ పద్మావతి గారు సున్నిపిండిని జల్లెడ పట్టి పంపిస్తారు. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని మనం ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్యాక్ లాగా యూజ్ చేసుకుంటే స్కిన్ టైట్ అయిపోతుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. చక్కగా మనం పెరుగులో కానీ పచ్చిపాల్లో కానీ కలుపుకొని ప్యాక్ వేసుకోవచ్చు, లేదా బాత్ పౌడర్ లాగా ప్రతిరోజు కూడా యూజ్ చేసుకోవచ్చు. సున్నిపిండి అయితే చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా యూజ్ చేసుకోవడం కష్టం అనేసి నేను దీంతో సోప్ తయారు చేయాలి అనుకుంటున్నాను. అది ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే హెన్నా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఓ గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో ఒక 2 teaspoons వరకు టీ పొడి వేసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ టీ పొడి ఏదైనా తీసుకోవచ్చు, మీరు ఇంట్లో ఏది వాడితే అది తీసుకోవచ్చు. అలాగే మీరు తీసుకునే హెన్నా పౌడర్ క్వాంటిటీని బట్టి నీళ్లు తీసుకోవాలి. ఒకవేళ నీళ్లు తక్కువైనా సరే అప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకోవచ్చు. అయితే హెన్నా మాత్రం మనం కలుపుకున్న తర్వాత కనీసం ఒక 6-7 గంటల తర్వాత అప్లై చేసుకోవాలి. అందుకే ముందు రోజు నైటే కలిపి పెట్టుకొని తర్వాత రోజు అప్లై చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం బీట్రూట్ జ్యూస్తో కలిపాను, ఈసారేమో టీ డికాషన్తో కలుపుతున్నాను. నాకైతే వైట్ హెయిర్ లేదు, కానీ హెయిర్ చాలా బాగుంటుందనేసి అప్పుడప్పుడు హెన్నా యూజ్ చేస్తూ ఉంటాను. సో అందుకే హెన్నానేమో కొంచెం పెద్ద ప్యాకెట్ తెప్పించుకున్నాను. అలాగే ఇండిగో మా నాన్నమ్మ కోసం తెప్పించాను, అందుకే చిన్న ప్యాకెట్ వరకే తెప్పించాను. అసలు ఇది ప్యాకెట్ ఓపెన్ చేస్తుంటేనే ఎంత న్యాచురల్ అర్థమైపోతుంది, అంత సువాసనాభరితంగా ఉంటుంది. మన జుట్టును బట్టి కొంచెం పౌడర్ ఎక్కువ తక్కువ తీసుకోవాలి. అలాగే డికాషన్ పూర్తిగా చల్లారిపోకుండానే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పొడిలో కలుపుకోవాలి. డికాషన్ కొద్దిగా పోసుకుంటూ హెన్నా పౌడర్ కలుపుకోవాలి. హెన్నా అయితే మనం కలిపి పెట్టుకొని 2 months వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఇండిగో మాత్రం అలా కాదు, ఎప్పుడు కలుపుకుంటే అప్పుడు పెట్టేసుకోవాలి. హెన్నా కలుపుకున్న తర్వాత ఒక 6 hours ఆగాలి కాబట్టి మనం ముందుగా ప్లాన్ చేసుకోలేము అనుకుంటే చక్కగా ఎప్పుడు వీలైతే అప్పుడు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు ఎప్పుడు పెట్టుకోవాలంటే అప్పుడు ఒక 1 hour ముందు బయట పెట్టుకొని పెట్టేసుకోవచ్చు. మరీ లూజ్గా కాకుండా కలుపుకోండి, ఈ విధంగా ఉండాలి. మరీ లూజ్గా ఉంటే హెన్నా పొడి వేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 6 hours పక్కన పెట్టేసుకోవాలి. మనం పెట్టుకునేటప్పుడు ఇంకా మీకు కావాలంటే పెరుగు కానీ ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 6 hours తర్వాత దీన్ని తలకు పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మా నానమ్మ హెయిర్ మొత్తం లోపల మొత్తం వైట్గా అయిపోయింది. తల ఇలా ఉన్నప్పుడు పెడితేనే మీకు రిజల్ట్ బాగా అర్థమవుతుందనేసి ఇలా ఉన్నప్పుడు పెడుతున్నాను. బయట మార్కెట్లో దొరికే హెన్నాలైనా ఇండిగోలైనా కెమికల్స్ కలిపి ఉంటాయి. సో మనం వాటిని రెగ్యులర్గా యూజ్ చేయడం వలన కళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ హెన్నా అయితే న్యాచురల్గా ఆంటీ పండిస్తున్నారు. సో మనం దీన్ని యూజ్ చేయడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను మా ఇంటి పక్కన ఆంటీకి అప్లై చేసి చూపించాను. కానీ కొంతమంది బాగా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అప్లై చేసి రిజల్ట్ చూపించండి అని రిక్వెస్ట్ చేశారు. సో అందుకే నేను అప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను. విలేజ్కి వెళ్ళినప్పుడు నానమ్మకు పెడదామనేసి, సో మొన్న విలేజ్కి వెళ్తున్నా అనేసి ఇండిగో తెప్పించాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా తనకు పెట్టాను. ఈ హెన్నా కానీ ఇండిగో కానీ మనకి 1 kg 800 rupees పడుతుందండి. అలాగే ఆయిల్ అయితే 1/2 kg 600 rupees పడుతుంది. వాళ్ళ దగ్గర నుండి ఆయిల్ వాడుతున్న దగ్గర నుండి మా పాప హెయిర్ ఎంత గ్రోత్ ఉందో కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. హెన్నా అయితే ఇలానే అప్లై చేయాలని ఏమీ లేదు, మన ఇష్టం వచ్చినట్లు అప్లై చేసుకోవచ్చు. మనకి రెగ్యులర్గా ఎలా అలవాటు ఉంటే అలా అప్లై చేసుకోవచ్చు. తలస్నానం చేసిన రోజు అప్లై చేసుకోవాలి, హెయిర్లో డస్ట్ ఉండకూడదు. మీరు ఇంకా హెయిర్ సాఫ్ట్గా కూడా అవ్వాలి అనుకుంటే ఆయిల్ అప్లై చేసుకొని ఒక 1 hour తర్వాత హెన్నా అప్లై చేసుకోండి. లేదా హెన్నాలో ఎగ్ మిక్స్ చేసుకోవచ్చు, పెరుగు మిక్స్ చేసుకోవచ్చు. హెయిర్ కేర్ కోసం పెట్టుకుంటే మాత్రం హెన్నాలో ఎగ్ కానీ పెరుగు కానీ మిక్స్ చేసుకొని పెట్టుకుంటేనే హెయిర్ చాలా బౌన్సీగా ఉంటుంది.
చాలామంది హెన్నాను ఇండిగో కలిపి పెట్టుకుంటారంట. నేను లాస్ట్ టైం ఆంటీకి కూడా అలాగే పెట్టాను. కానీ పద్మావతి ఆంటీ ఏమన్నారంటే హెన్నా ఒకరోజు ఇండిగో ఒకరోజు అప్లై చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుందమ్మా అన్నారు. అందుకే నేను ఈరోజు నానమ్మకు హెన్నా ఒకరోజు ఇండిగో ఒకరోజు పెట్టాలి అనుకున్నాను. అలాగే అప్పటి వరకు ఎటువంటి కలర్స్ యూజ్ చేయని వాళ్ళకైతే హెన్నా అండ్ ఇండిగో న్యాచురల్గా తయారు చేసినవి కాబట్టి వెంటనే పట్టవు అని చెప్పారు. ఒకవేళ ఏమీ యూజ్ చేయకుండా అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకైతే హెన్నా ఇండిగో చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తాయి అని చెప్పారు. నాకైతే ఇక్కడ సేమ్ అలాగే కనిపించాయి. నానమ్మకు డై వేసుకునే అలవాటు ఉంది కానీ ఫ్రంట్ వరకే వేసుకుంటుంది. ఇలా ఈ వైట్ హెయిర్ మొత్తం అప్లై చేసుకోదనమాట. సో రిజల్ట్ అయితే చాలా బాగా కనిపించింది. మనం హెన్నా అప్లై చేసుకున్న తర్వాత ఒక 45 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత తలస్నానం చేయాలి. అయితే మొదటి రోజు హెన్నా అప్లై చేసుకున్నప్పుడేమో హెయిర్ రెడ్ కలర్లో ఉంటుంది. ఆ తర్వాత రోజు ఇండిగో అప్లై చేసుకున్న తర్వాత ఆ రెడ్ కలర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. కొంతమందికి హెన్నా అప్లై చేసుకుంటే బ్లాక్ హెయిర్ కూడా రెడ్గా అవుతుందేమో అని అపోహ ఉంటుంది. కానీ అలా ఏం అవ్వదండి. బ్లాక్ హెయిర్ బ్లాక్గానే ఉంటుంది, వైట్ హెయిర్ మాత్రమే రెడ్గా అవుతుంది. అది కూడా ఈరోజు వీడియోలో మీకు ఇప్పుడు చూపిస్తాను. నానమ్మకు మధ్యలో వరకే వైట్ హెయిర్ ఉండి చుట్టూ బ్లాక్ ఉంది కాబట్టి ఆ బ్లాక్ ఉంది మాత్రం బ్లాక్లో ఉంటుంది, వైట్ హెయిర్ మాత్రమే రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ హెన్నా మొత్తం అప్లై చేయడం అయిపోయింది. ఒక 45 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేశారు. అయితే ఓపిక ఉంటే మాత్రం ఒకే రోజు హెన్నా తర్వాత ఇండిగో పెట్టేసుకోవచ్చు. ఓపిక లేకపోతే ఒకరోజు హెన్నా ఒకరోజు ఇండిగో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, హెడ్ బాత్ చేసిన తర్వాత వైట్ హెయిర్ మొత్తం రెడ్ కలర్లోకి వచ్చేసింది. అంతకుముందు ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ హెయిర్ అలాగే బ్లాక్లో ఉండిపోయింది. కొంతమంది బ్లాక్ లేకపోయినా పర్వాలేదు, ఇలా ఉన్నా పర్వాలేదని వదిలేస్తారు. అలా కూడా ఉంచుకోవచ్చు. ఇండిగో అనగానే కెమికల్స్తో తయారవుతుంది, దాన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే కళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనేసి చాలామంది రెడ్ హెన్నా వరకు యూజ్ చేసి ఆపేస్తుంటారు. కానీ ఇండిగో కూడా పద్మావతి ఆంటీ న్యాచురల్గా తయారు చేస్తున్నారు. సో ఎటువంటి రియాక్షన్స్ ఉండవు, ఎఫెక్ట్స్ ఉండవు, మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేస్తే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే హెయిర్ కలర్స్ జోలికి వెళ్ళకండి. ఇలా న్యాచురల్గా వచ్చిన వాటిని యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇండిగో కూడా కలిపి చూపిస్తాను. ఇండిగో అయితే మనం కలుపుకున్న వెంటనే పెట్టేసుకోవాలి. మనం గోరువెచ్చని నీటితో కలుపుకోవాలి. మనకి ఎంత పౌడర్ కావాలో అంత తీసుకోవాలి. ఒకవేళ హెయిర్ పెద్దగా ఉంది, పెట్టడం చాలా లేట్ అవుతుంది అనుకుంటే మీరు హాఫ్ కలుపుకొని హాఫ్ పెట్టుకున్న తర్వాత ఇంకో హాఫ్ కలుపుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇండిగో కలుపుకున్న వెంటనే పెట్టేసుకోవాలి. గోరువెచ్చని నీటితో కలుపుకోవాలి. ఇక్కడ నానమ్మది షార్ట్ హెయిరే కాబట్టి నేను మొత్తం ఒకేసారి కలిపేస్తున్నాను. అలాగే ఇండిగో అప్లై చేసుకునేటప్పుడు తప్పకుండా గ్లౌజెస్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే చేతులు కూడా నల్లగా అయిపోతాయి. లేదంటే ఇంట్లో కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లు అయినా సరే చేతికి పెట్టుకొని ఇండిగో అప్లై చేసుకోవచ్చు. గడ్డలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, స్మూత్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని వెంటనే అప్లై చేసేసుకోవాలి. ఇండిగో కలుపుకున్న తర్వాత లేట్ అవుతున్న కొద్దీ పవర్ పోతుంది. అందుకే కలుపుకున్న వెంటనే అప్లై చేసుకోవాలి. ఇలా ఒకసారి హెన్నా అప్లై చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇండిగో అప్లై చేసుకుంటే రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుంది. అదే రోజైనా అప్లై చేసుకోవచ్చు, లేదా మరుసటి రోజైనా అప్లై చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే హెన్నా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ రెడ్ కలర్లో ఉంటే నచ్చదు. అలాంటప్పుడు వెంటనే అప్లై చేసేసుకోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసుకుంటేనే రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుంది. ఒకవేళ అంత ఓపిక లేదు, ఎప్పుడూ మేము హెన్నా ఇండిగో కలిపి పెట్టుకుంటాం అనుకుంటే ముందు రోజు నైటే టీ డికాషన్లో కానీ బీట్రూట్ జ్యూస్లో కానీ హెన్నా కలిపి పెట్టుకోవాలి. తర్వాత మనం మరుసటి రోజు అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు వేడి నీటిలో ఇండిగో కలుపుకొని ఆ రెండు మిక్స్ చేసుకొని వెంటనే అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్నా సరే మీకు మంచి రిజల్ట్సే కనిపిస్తాయి. కానీ మీకు 100% రిజల్ట్ కనిపించాలి అంటే మాత్రం ఇలానే అప్లై చేసుకోవాలి. ఇండిగో అప్లై చేసుకునేటప్పుడు మాత్రం గ్లౌజెస్ కానీ కవర్ కానీ తప్పకుండా వేసుకోండి. ఎందుకంటే చేతులు నల్లగా అయిపోతాయి. పద్మావతి గారు మహిళా రైతు అని చెప్పాను కదండి, ఆంటీ ఎప్పుడు నాతో అంటూ ఉంటారు, మనం చేసేది వ్యాపారమైనా సరే కొంతమందికైనా ఉపయోగపడేలా ఉండాలి అంటారు. అందుకే హెన్నా, ఇండిగో, సున్నిపిండి, ఆయిల్ ఇవన్నీ కూడా కెమికల్ ఫ్రీ తయారు చేపిస్తున్నారు. మనం హెన్నా, ఇండిగో లాంటివి రకరకాల బ్రాండ్స్ వాడటం వలన వాటిలో కెమికల్స్ ఎక్కువగా ఉండి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే కళ్ళకు కూడా చాలామందికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటివి యూజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ రోజుల్లో వైట్ హెయిర్ లేకుండా ఎవరు ఉండట్లేదు. ప్రతి ఒక్కరికి 35+ వైట్ హెయిర్ వచ్చేస్తుంది. కొంతమందికి అయితే చిన్నప్పటి నుండి వైట్ హెయిర్ వచ్చేస్తుంది. వయస్సు ప్రభావం కాకుండా హార్మోన్స్ ప్రభావం, అలాగే విటమిన్స్ ప్రభావం వల్ల చిన్నప్పటి నుండే తెల్ల జుట్టు మొదలైపోతుంది. కానీ వాళ్ళకి మనం కెమికల్స్వి యూజ్ చేయలేము. సో ఈ హెన్నా కానీ ఇండిగో కానీ ఎటువంటి కెమికల్ లేకుండా తయారు చేస్తున్నారు కాబట్టి మనం చిన్నపిల్లలకైనా సరే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజుల్లో చాలామంది అన్వాంటెడ్ హెయిర్తో బాధపడుతున్నారు. కొంతమంది చిన్నపిల్లలకి కాళ్ళకు చేతులకు బాగా హెయిర్ ఉంటుంది, అలాగే ఫేస్ మీద కూడా హెయిర్ ఉంటుంది. సో అటువంటప్పుడు మనం సున్నిపిండితో స్నానం చేస్తూ ఉంటే
ప్రతిరోజు అలా చేస్తూ ఉంటే రెగ్యులర్గా తగ్గిపోతూ ఉంటాయి. 1 మంత్లోనే రిజల్ట్ కనిపిస్తుంది అని చెప్పారు. ఒక 1 వీక్ వాడుతుంటేనే తేడా అర్థమవుతుంది అని చెప్పారు. పుట్టిన పిల్లల దగ్గర నుండి అలాగే పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. మా పాపకి 9 ఇయర్స్ అండి. ఇప్పుడు కొంచెం లెగ్స్కి హ్యాండ్స్కి కొంచెం హెయిర్ ఉంటుంది. సో ఇప్పటి నుండే కేర్ తీసుకుంటే మంచిదనేసి నేను సున్నిపిండిని తెప్పించాను. కాకపోతే రోజు సున్నిపిండితో స్నానం చేయించాలి అంటే కష్టమవుతుందనేసి సున్నిపిండితో సోప్ లాగా తయారు చేసుకోవడానికి సోప్ మోల్డ్స్ కూడా తెప్పించుకున్నాను. సున్నిపిండితో బాత్ చేయాలంటే పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ సోప్ అయితే ఈజీగా వాడుకోవచ్చు. అలాగే వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. నేను సున్నిపిండిని ఎలా యూజ్ చేసుకుంటున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మీకు హెన్నా కానీ ఇండిగో కానీ వాళ్ళ దగ్గర తయారు చేసే ఆయిల్ కానీ లేదా సున్నిపిండి కానీ ఇవేవి కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏది కావాలో అది ఆర్డర్ చేసుకోవచ్చు. నేను వీటి కాస్ట్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. బయట మార్కెట్లో దొరికే వాటికన్నా కాస్ట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇండిగో కూడా ఇలా పాయలు తీసుకొని పెట్టుకుంటే చక్కగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఎక్కడ కూడా తెల్లెంటిక లేకుండా మొత్తం నలుపు వచ్చేస్తుంది. అయితే మీరు అంతకుముందు కెమికల్స్వి వాడి ఒకేసారి ఇది స్టార్ట్ చేస్తే మాత్రం 100% రిజల్ట్ కనిపించకపోయినా 95% కనిపిస్తుందండి. మీరు ఒకసారి ఇది వాడిన తర్వాత మళ్ళీ రెండోసారి నుంచి 100% రిజల్ట్ కనిపిస్తుంది. కెమికల్స్వి ఇండిగో హెన్నా వాడిన జుట్టుకి న్యాచురల్వి వెంటనే పట్టవు. 95% అయితే కనిపిస్తుంది తేడా. కానీ 100% కనిపించాలి అంటే మీరు కంప్లీట్గా కెమికల్ ఫ్రీ వాడుతూనే ఉండాలి. ఇక్కడ చూడండి, నానమ్మకు మొత్తం అప్లై చేశాను. ఒక 45 to 1 hour తర్వాత తలస్నానం చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను. చూడండి, కంప్లీట్గా హెయిర్ అయితే చేంజ్ అయిపోయింది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. నానమ్మకు కూడా చాలా బాగా నచ్చింది. హెన్నా ఇండిగో అప్లై చేయడం కూడా ప్రతి పాయకి నీట్గా అప్లై చేశాం కాబట్టి చూడండి, ఎక్కడ కూడా తెల్ల వెంట్రుక లేకుండా నల్లగా వచ్చేసింది. అలాగే హెన్నా ఇండిగో వాడిన తర్వాత హెయిర్ కూడా కొంచెం షైనింగ్గా ఉంది. నానమ్మ హెయిర్కి కలర్ అప్లై చేయకముందు ఎలా ఉందో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. స్టార్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో కూడా చూడండి. డిఫరెన్స్ ఎంత ఉందో. హెయిర్ బ్లాక్ అవ్వడమే కాకుండా సిల్కీగా షైనీగా కూడా అయింది. మీరు కూడా మార్కెట్లో దొరికే రకరకాల బ్రాండ్స్ వాడకుండా ఇలా న్యాచురల్గా తయారు చేసిన హెన్నా ఇండిగో యూజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇదైతే ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదండి. నాకు లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో నేను ఈసారి కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ హెన్నా ఇండిగో యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే చెప్తారు ఎంత బాగున్నాయో అనేసి. నేనే సెకండ్ టైం ఆర్డర్ చేశాను కదా. అలాగే ఆయిల్ విషయంకి వస్తే మేము అప్పటి నుండి దగ్గర 4 నెలల నుంచి అదే ఆయిల్ వాడుతున్నాము. ఆయిల్ అయిపోయిన ప్రతిసారి వాళ్ళ దగ్గర నుంచే ఆర్డర్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా మా పాపకి లాంగ్ హెయిరే, కానీ బాగా ఊడిపోతూ ఉండేది. ఈ ఆయిల్ వాడిన తర్వాత ఊడడం చాలా తగ్గింది. ఇప్పుడైతే మ్యాక్సిమం తగ్గిపోయింది. ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్ మాత్రం. అలాగే గ్రోత్ కూడా చాలా బాగుంది. నేను కూడా ఇదే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. నాకు కూడా చాలా వరకు కంట్రోల్ అయింది. కాకపోతే నాకు కొంచెం విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వలన ఊడిపోతుంది. పాపకైతే చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. వీళ్ళు ఈ ఆయిల్ని న్యాచురల్గా 19 రకాల ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు. కట్టెల పొయ్యి మీద మరిగించి తయారు చేస్తారు. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరు. సో మనం ఇది యూజ్ చేయడం వలన హెయిర్ ఫాల్ పెరుగుద్దేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. అలాగే హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత హెయిర్ కూడా చాలా సిల్కీగా అవుతుంది. నేను ఇంతకుముందు ఎప్పుడు ఆయిల్ అప్లై చేసినా పాపకు ఇలా లాగుతుంటే చేతికి వచ్చేసేది. ఇప్పుడైతే ఆ సమస్య అస్సలు లేదు. చెప్పాను కదండి, మీకు కూడా ఈ హెయిర్ ఆయిల్ కానీ ఇండిగో కానీ హెన్నా కానీ సున్నిపిండి కానీ ఏది కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ ఉందండి. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది చిన్న వీడియోస్ తీసి దాంట్లో పోస్ట్ చేస్తున్నారు. ఆ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్యలు హెయిర్ ఫాల్ అవ్వటం, హెయిర్ వైట్గా అవ్వటం, అన్వాంటెడ్ హెయిర్ రావటము, వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కారం దొరికిందనే చెప్పుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.